లక్ష్మణ్ రావు గమిని శ్రీకాకుళం నుంచి వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, 2-3 నెలలు కూడా నెలలు రావు, మెడిసిన్ వేస్తే తప్ప నెలలు రావు, పీసీఓడి అన్నారు. అక్కడ పెళ్ళయి 4 ఏళ్ళు అయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు. అందరూ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మందులు బోల్డ్ వాడారు, కానీ ఎలాంటి ఫలితం లేదు. మరి మన గురించి యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. మనం చెప్పింది ఏంటంటే కౌంట్ 14 మిలియన్లు ఉంది, ఇక్కడ భార్యకి పీసీఓడి ఉంది, రెండింటికి కారణం క్రిములు అని చెప్పు. క్రిముల వల్ల కూడా నెలసరులు సరిగా రావు, ఆఖరికి సంవత్సరానికి కూడా నెలలు రాకపోవచ్చు. ట్యాబ్లెట్లు వేస్తే తప్ప నెలలు రావు. హార్మోన్లు ఒకటే కాదు, క్రిములు కూడా. అలాగే భర్త యొక్క కౌంట్ కూడా నాశనం చేయడానికి క్రిములే కారణం అవుతాయి అనే కాన్సెప్ట్ చెప్పి దీన్నే డిస్ట్రక్షన్ డిఫెక్టు, ప్రొడక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు అని చెప్పి మనం మెడిసిన్ ఇచ్చాం, టెస్టులు చేసాం, మెడిసిన్ ఇచ్చాం. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 3 మంత్స్. 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి భార్యకి పీసీఓడీలు ఉన్నా, భర్తకి కౌంటు 14 మిలియన్స్ ఉంది. ఆ రోజు మొటిలిటీ ప్రాబ్లం, మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది, కేవలం మందులతో. అది కూడా 3 నెలల మందులతో, అవి కూడా ఇంగ్లీష్ మందులతో. 2 నెలలు కంప్లీట్ అయింది, 3వ నెల ఇంకా మీరు స్టార్ట్ చేయలే. అంటే 2 నెలల మందులతోనే, క్రిములకి మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. మరి ఎలా అనేది ఆయనే చెప్తారు ఆయన మాటల్లో. అలాగే అక్కడ టెస్ట్ చేయించుకోమన్నాం, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని మాకు టెలికాలర్లకు చెప్తే బీటా ఈసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం. చేయిస్తే 5 దాటాలన్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 58,586 వచ్చింది. జీవితంలో ఎప్పుడూ రాలా, 5 దాటిందే లేదు. మరి అలాగే స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం, అక్కడే దగ్గరలోనే స్కానింగ్ కూడా తీయించుకోండి. వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి, తీయించుకోమన్నాం. తీయించుకుంటే గర్భసంచిలో వచ్చింది. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్స్ 6 వీక్స్ 6 డేస్ అని చెప్పి అక్కడ డాక్టర్స్ స్కానింగ్ కూడా ఇచ్చారు. బిడ్డ ఉంది, గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. మరి 4 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ, హార్మోన్లకి ఎన్నో కట్ల బస్తాలు మందులు వాడినా రాని ప్రెగ్నెన్సీ, ఇంజెక్షన్లు ఎన్ని పొడిపించుకున్నా రాని ప్రెగ్నెన్సీ. మరి ఇక్కడ మందులతో, అది కూడా భార్య కాదు భర్త కూడా, ఇద్దరు కలిపి ఒకే రకమైన మందు వాడిచ్చి ప్రెగ్నెన్సీ తెప్పించి, మరి అది మీరే చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కన్ఫామ్ అయింది. ఎలా వచ్చింది, అసలు మన గురించి ఎలా తెలిసింది, ఇంతకుముందు ఏం చేశారు, ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది, అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ కనపడింది మీకు, ఇప్పుడు ఏ విధంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు, ఈ విషయాలన్నీ చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పీసీఓడీలని ల్యాప్రోస్కోపీలో ఆపరేషన్ చేయించుకున్న ప్రెగ్నెన్సీలు రాక ఒళ్ళు హోనం కూడా అయిపోయింది. ఇక ఐవీఎఫ్ఏ గతి అన్నారు. మరి ఐవీఎఫ్ఏ గతి అంటే 3 లక్షలు ఇచ్చినా నో గ్యారంటీ అంటున్నారు. మరి ఇవేమీ లేకుండా నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, జస్ట్ మందులతో. అదే చెప్తే వాళ్ళు కూడా సంతోషపడతారు, వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్ రావు, శ్రీకాకుళం. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది సార్. 2019లో అయ్యింది. 3 ఇయర్స్ విలేజ్లో అలాగా కలిసిమెలిసి ఉండడం జరిగింది. కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను గల్ఫ్ వెళ్ళడం జరిగింది. 2 ఇయర్స్ అక్కడే ఉండిపోయాను. ఆ గల్ఫ్లో ఉంటుండగానే ఇలాగే యూట్యూబ్లో చూస్తుండగా సార్ వీడియో కనిపించింది. అది కూడా నమ్మాలో నమ్మకూడదని చిన్న డౌట్ ద్వారా, సరే 2 ఇయర్స్ అయిపోయాక ఇండియా వచ్చాక సార్తో మీట్ అయ్యి చూపించాలని నాకు చిన్న నమ్మకం కుదిరింది. సరే ఇంకా 2 మంత్స్ మిగిలే ఉంది ఇండియా రావడానికి. రాగానే నేను ఫిబ్రవరిలో వచ్చాను, మార్చి 5వ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసి మీలాగే ఇక్కడే నా టోకెన్ నెంబర్ 7 అండి, అప్పుడు ఆ వరుసలో కూర్చున్నాను నేను. అప్పుడు సార్ ఇలాగే చెప్పి మాకు కొంత ధైర్యం భరోసా ఇచ్చారు. నాకైతే 110% కూడా నమ్మకం ఉండేది. సార్ ఎలాగైతే చెప్పారో అలాగే మేము ఫాలో అయ్యాం. అలాగే ఫాలో అయ్యాక మాకు సిస్టర్స్ ఇక్కడ ఎలాగైతే మెడిసిన్స్ ఎలాగైతే యూజ్ చేయాలో అలాగే యూజ్ చేసాం. తర్వాత 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 2 మాసాలకి క్రిముల కోసం ఇచ్చారు. ఆ 2 మంత్స్ కంప్లీట్ అయ్యాక
హార్మోన్స్ కోసం యూజ్ చేసేటప్పటికి మనకి సమ్మర్ ఇక్కడ హాస్పిటల్ బంద్ అయిపోయింది. ఇంకా 10 డేస్ జూన్ ఫస్ట్‌లో ఓపెన్ అవుతుందని చెప్పారు. అది కూడా మేము యూట్యూబ్‌లో చూసాం. సరే కొరియర్ పెట్టించుకోవాలనే టైంలో మేము ఆల్రెడీ 4 కిట్లు యూజ్ చేసి ప్రెగ్నెన్సీ కోసం చూసామన్నమాట. కానీ రాలా. సరే కదా అని మేడం గారు ఫోన్ చేస్తే ఇంకో 10 డేస్ తర్వాత కొరియర్ ఫెసిలిటీ స్టార్ట్ అవుతుంది అని అనేటప్పటికి సరే ఫిఫ్త్ సారి మేము యూరిన్ కిట్ టెస్ట్ చేసాము. అందులో పాజిటివ్ వచ్చింది. రాగానే అప్పుడు సార్కి కాల్ చేసి ఇలాగ వాయిస్ మెసేజ్ పెట్టేసి చెప్తే మీ స్కానింగ్ చేసి ఆ కిట్ పెట్టండి అని చెప్తే అప్పుడు ఆ రిపోర్ట్లు పెట్టడం జరిగింది సార్కి. అప్పుడు సార్ అన్నారు ఎంత త్వరగా వచ్చి మీరు పిండం అదే ఎదుగుదల కోసం మళ్ళీ వచ్చి టాబ్లెట్లు తీసుకెళ్ళండి అని వస్తే ఈరోజు రావడం జరిగింది. అదండి. సో ఇక్కడ మీరు చాలా కాలం పాటు 4 ఏళ్లలో 2 ఏళ్ళు పోయింది. అవును సార్. తర్వాత కూడా పీసీఓడి వచ్చింది. అవును సార్. అందరూ కూడా పీసీఓడికి ఆపరేషన్ చేయాలంటున్నారు బయట, లాప్రోస్కోపీ. అవును సార్. పొట్టలో గొట్టాలు వేయటం, ఆ లోపల ఉన్న బుడగల్ని పగలగొట్టేయడం, పచ్చడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. మరి అవి ఆపరేషన్ చేసుకున్నా 1-2 నెలల్లోనే మళ్ళా వస్తున్నాయి. అవును. మళ్ళీ పీసీఓడి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలియట్లా. ఎవరు పీసీఓడి వాళ్ళ ఒంట్లోనే ఉంటుంది. కాకపోతే డాక్టర్ గారి అకౌంట్లోకి 30,000 వెళ్తున్నాయి, పొట్టలో 2 గొట్టాలు పడుతున్నాయి. ఏమిటి అర్థం కావట్లా. ఏమన్నంటే డాక్టర్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అమ్మా, హార్మోన్ డిస్టర్బెన్స్ అయిందిరా, మరి ఐవీఎఫ్కి వెళ్దామని అన్నా అంటున్నారు. దానికి మళ్ళీ 3 లక్షలు, దానికి 30 ఇంజక్షన్లు నెలలోనే, 2 ఆపరేషన్లు, మానవులో సూదులేసి గుచ్చుతారు మత్తులిచ్చి, ఓవం పికప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, 2 సార్లు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తావు ముచ్చటగా 1 నెలలోనే. మరి 3 లక్షలు పోయినా, 2 ఆపరేషన్లు చేయినా, 30 ఇంజక్షన్లు పొడిపించుకున్నా, పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చించుకున్నా ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ ఎవరెవరు? మరి ఇలాంటి పరిస్థితుల్లో నీకు కేవలము 2 నెలల మందులు, అది కూడా భర్త భార్య సేమ్ మందులు వాడారు. నువ్వు ఒక వెరైటీ, ఆవిడ ఒక వెరైటీ కాదు, సేమ్ టు సేమ్ మందులు వాడిచ్చి చూడండి. హార్మోన్లు అంటే ఎవరు హార్మోన్లు వాళ్ళదే. భర్తకు థైరాయిడ్ ఉంటే భార్యకు ఉండకపోవచ్చు. అంటే మేము వాడిచ్చింది హార్మోన్ బిల్లలే కాదు. హార్మోన్ బిల్లలు వాడిస్తే ఒకే రకమైన బిల్లలు భార్యాభర్తలకి ఎలా వాడతాం? మేము వాడిచ్చింది క్రిముల బిల్లలు. టైఫాయిడ్ వచ్చిందనుకో, భర్తకైనా టైఫాయిడే, భార్యకైనా టైఫాయిడే, సేమ్ బిల్లలు. మలేరియా వచ్చిందనుకో, భర్తకైనా మలేరియా బిల్లలే, భార్యకైనా మలేరియా బిల్లలే, సేమ్ బిల్లలు. జ్వరం తగ్గాలంటే ఇద్దరికి సేమ్ బిల్లలే వాడిస్తాం. మగవాళ్ళకు ఒక రకంగా, ఆడవాళ్ళకు ఒక రకంగా ఉండదు. మరి అలాగే పుణ్యం రావాలంటే, దేవుడు కొబ్బరికాయ కొట్టాలంటే మగవాడైనా అదే కొబ్బరికాయ, ఆడవాళ్ళైనా అదే కొబ్బరికాయ. మగవాళ్ళకు ఒక కొబ్బరికాయ, ఆడవాళ్ళకు ఒక కొబ్బరికాయ విడిగా ఉండదు. ఇక్కడ కూడా క్రిముల వ్యవహారం కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ సేమ్ మందులు వాడాలి, ఒకేసారి స్టార్ట్ చేయాలి, ఒకేసారి ఎండ్ చేయాలి. భర్త ఒకవేళ ఏదన్నా ఊరెళ్ళి మందులు వాడలేక మర్చిపోతే ఇంట్లో ఉన్నాయి కదా అని భార్య వేసుకోకూడదు. భార్య కూడా మర్చిపోవాలి భర్త వచ్చేవరకు అని చెప్పి కదా. ఒకవేళ భర్తకి కానీ లేదా భార్యకి కానీ ఏదన్నా జ్వరం వచ్చి 4-5 రోజులు వేరే బిల్లలు వాడాల్సి వచ్చింది, ఈ బిల్లలు ఆపాల్సి వచ్చిందంటే ఇద్దరు ఆపేయాలి, జ్వరం లేకపోయినా ఇంకొకరు. ఒకేసారి స్టార్టు, ఒకేసారి ఎండ్. అలా ఒక ఫిక్స్డ్ డోస్ని చెప్పి ట్యాబ్లెట్లు అట్లా వాడించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడున్నాడంటే ఒకడే, డాక్టర్ వైఎస్ బాబు. మరి అందుకే డాక్టర్ వైఎస్ బాబు సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాడు. సంవత్సరానికి కూడా నెలలు రావు. కొంతమంది పీసీఓడీలని, నీటి బుడగలని, ఆపరేషన్ లేదు. అంటే ఎక్కడుంది? ఈ నెలలు రాకపోవడం అనేది కేవలం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే కాదు, క్రిముల వల్ల కూడా అని చెప్తున్నాను. నా దగ్గరికి 22 ఏళ్ళు ఒక అమ్మాయి, పెళ్ళి కాలేదు అమ్మాయికి, అన్మ్యారీడ్. మరి నెలసరే రాలేదు 22 ఏళ్ళల్లో. 13-14 ఏళ్లలో నెలసరి రావాలి. తర్వాత రాలేదంటే ఇంకేంటి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు భయం. రకరకాల చోట్ల తిప్పారు పాపం. ఎన్ని చోట్ల తిప్పినా డాక్టర్లు అందరూ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి రకరకాల మందులు వాడిచ్చారు పాపం. ఎక్కడ ఏమీ ఫలితం రాదు. మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత క్రిములు ఉన్నాయని గుర్తించి ఒకే ఒక క్రిమి
దానికి నెల రోజులు బిల్లలు పెట్టాం, ఒకే ఒక్క ట్యాబ్లెట్ గంగా నది వచ్చినట్టు వచ్చేసి ఆ క్రిముల నుంచి ఆవిడ్ని పునీతం చేశాం, ఆ క్రిముల బెడద వదిలిచ్చాం అంతే. చూడండి, క్రిములు కూడా మీ నెలసరిని ఆపుతాయి. మీ నెలలు సరిగా రాలేదన్నా, ఎక్కువ వచ్చినాయి అన్నా, మధ్యలో అప్పుడప్పుడు మీరు అడిగినా అడగపోయినా చుక్కలు చుక్కలుగా వచ్చినా, కొంతమందికి చుక్కలు చుక్కలుగా రోజు కనపడతాయి, ప్రజెంట్ మేడం అని ప్రజెంటేషన్ వేసుకెళ్తాయి. అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ పెట్టారన్నట్టుగా స్టంచన్గా వస్తాయి, 2 చుక్కలు 3 చుక్కలు వస్తానే ఉంటాయి రోజు, 20 రోజులు 30 రోజులు ధారాపాతంగా బ్లీడింగ్ అవుతానే ఉంటుంది. జీవనది లాగా ఎండకోకుండా అలాగే ఇబ్బంది పెడుతుంది. కొంతమందికి గడ్డలు చుక్కలు కాదు గెడ్లే అని చెప్పి గెడ్డలు వస్తాయి కొంతమందికి రావు. చుక్కలు కాదు కదా, అసలు నెలలే రావు. బిల్లలు వేస్తే తప్ప పలకదు. అంబ పలుకు జగదాంబ పలుకు అంటే బిల్లలు వేయాల్సిందే. మరి ఇలా మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి కారణం హార్మోన్లు, రెండోది క్రిములు కూడా. సపోజ్ నీ గర్భసంచిలో ఒక చిన్న గెడ్డ ఉందనుకో, ఒక పొక్కు ఉందనుకో, అది చితికింది అనుకో, ఏమైద్ది? మధ్యలో కారిద్ది. మన సెగ్గటి నుంచి ఎలా వస్తుంది? చీమి ఎర్రగా వస్తుంది, ఇటుకరాయి రంగులో. అది మనం రక్తం అనుకునే ప్రమాదం ఉంది. మనకు వచ్చే మెన్సెస్ ఎలా ఉంటాయి? బ్రౌన్ కలర్లో ఉంటుంది కొంతమందికి బ్లాక్ కలర్లో వస్తాయి, కొంతమంది గెడ్లగా వస్తాయి, కొంతమందికి చిన్న నురగలాగా వస్తుంది, రకరకాలుగా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం హార్మోన్లు అవుతే వాటితో పాటు క్రిములు కూడా కారణము. ఈ విషయాన్ని ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పటం లేదు. ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు, ఈయన మాత్రమే క్రిముల గురించి చెప్తున్నాడు. మీ ప్రెగ్నెన్సీ నిలిచిపోవడానికి కారణం సర్పదోషం, నాగదేవత దోషం అంటున్నాడు. ఆ సర్పాలు, పాములు, నాగులు అంటే ఈ క్రిములు అని చెప్తున్నాడు. ఈ క్రిముల్ని వదిలించుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు గుడ్లు వేయడం కాదు, గుడ్లు లాంటి టాబ్లెట్లు మింగాలి. పాలు పోయడం కాదు, పుట్టల్లో సిరప్పులనే మందుతో లోపల ఉన్న పురుగుని, నీ పొట్టలో ఉన్న పురుగుని పొగబెట్టి పారదురలాలి. భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇవి నాగదేవత, సర్పదేవతలే కానీ శనిదేవతలు. శనిదేవుణ్ణి దండం పెట్టి మనం ఉంచుకో, వెళ్ళిపోనాయన అంటాం. ఇక్కడ కూడా వీటిని తరిమేయాలి, లేకపోతే మన బిడ్డ మన పొట్టలోకి రాదు. ఒకవేళ వచ్చినా అవి కాటేస్తాయి, బిడ్డ నిలవనివ్వు, అబార్షన్లు అయిపోతాయి. 5 అబార్షన్లు 6 అబార్షన్లు మీకు అవుతున్నాయి అంటే మీరు ఖచ్చితంగా మీకు పురుగు ఉందని అర్థం. అంతేగాని బెడ్ రెస్ట్ తీసుకో, మా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, 9 నెలలు మా హాస్పిటల్లో ఉండంటే, కరోనా వచ్చిందని వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకుంటేనే ఇంట్లో ఆస్తులన్నీ అయిపోయింది. 9 నెలలు నువ్వు డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయితే వీధుల ఆస్తులు, కాలనీ ఆస్తులు, ఊర్ల ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టాలి. కాబట్టి చాలామంది గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇవి క్రిములమ్మ. క్రిములు ఉంటే మీ ప్రెగ్నెన్సీ రానివ్వవు, వచ్చిన ఆ బిడ్డను నిల్వనివ్వవు, అబార్షన్ చేస్తాయి. దాన్నే నేను సింపుల్గా మీకు వ్యవసాయ భాషలో చెప్పాను. భూమిలో విత్తనాలు తినేస్తాయి పురుగు వస్తే, తప్పలు పుచ్చులు చేస్తాయి. అంటే విత్తనాలు అంటే ఇక్కడ వీర్యకణాలు. ఆయన వీర్యకణాలను డ్యామేజ్ చేసినాయి. బంగారంలాగా ఆయన వీర్యకణాలు వస్తున్నాయని తినేసినాయి, తలలు లేకుండా చేసినాయి, తోకలు లేకుండా చేసినాయి, తలా తోక నాకెందుకని మొత్తం మింగేసినాయి. కొన్ని కౌంట్ పడిపోయింది, మొటిలిటీ పడిపోయింది, మార్పాలజీ పడిపోయింది. మరి అదే క్రిములు మనం తొలగించాం, వీర్యకణం డెవలప్ అయింది, బతికి పట్టగట్టింది. అలాగే మళ్ళా గర్భసంచిలో అంటే మనకు అక్కడ భూమి, గర్భసంచి అంటే ఇక్కడ భూమిలో అదే విత్తనము, అదే వీర్యకణం వెళ్తే గర్భసంచిలోకి అక్కడ పురుగు ఉండకూడదు. అక్కడ పురుగున్నా కూడా డ్యామేజ్ అయిపోద్ది. విత్తనంలో పురుగున్నా భూమికి అంటుకుపోద్ది, భూమిలో పురుగున్నా విత్తనం డ్యామేజ్ అయిపోద్ది. భూమిలో విత్తనం చల్లగానే పురుగుంటే అదైనా తినేస్తుంది అక్కడైనా. మరి తినేసి అక్కడైనా మొక్క రాదు. ఒకవేళ మొక్క వచ్చినా కూడా భూమిలో పురుగుని మనం తొలగించకపోతే మొక్క కూడా చీడ పీడ పట్టి పైరు నాశనం చేసినట్టు ఇక్కడ కూడా బిడ్డను నాశనం చేస్తుంది అని మనం చెప్తున్నాం. సో అర్థమైందమ్మా? ఇదే విషయాన్ని ఆయనకి తెలియజేసి ఆ రోజు ఇట్లా కూర్చోబెట్టి, భార్యాభర్తలు కూర్చోబెట్టి గంటన్నర చెప్పాను. అమ్మా ఇలా ఉంటాయి, క్రిములకి టెస్టులు చేసుకోండి, హార్మోన్లకి టెస్ట్ చేసుకోండి, వాటిల్లో దోషాలను బట్టి నేను మందులు ఇస్తా. కొన్ని మందులు ఇద్దరు వాడాలి. నాకే తేడా ఎందుకుంది, మా ఆయనకి కదా, మా ఆయనకి తేడా ఎందుకుంది నాకు కదా అని ఒకరికొకరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు.
ఇద్దరు కలిసి నింద మోస్తున్నారు, బిడ్డ పుట్టలేదని నింద ఇద్దరు మోస్తున్నారు. మరి ఇద్దరు కలిపి ఆ సమస్యని సాల్వ్ చేసుకుంటే బిడ్డ పుడితే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అని ఆ రోజు చెప్పాను. చక్కగా అర్థం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా మరి ఆ మందులు వాడారు, అన్యోన్యంగా ఉన్నారు. ఈరోజు ఆ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయింది, వాళ్ళ బిడ్డ అనేది పొట్టలోకి వచ్చేసింది. ఇది కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా. పీసీఓడి అంటే నీటి బుడగలు, బబుల్స్, అది రావడానికి కారణాలు హార్మోన్లు ఉంటాయి, క్రిములు ఉంటాయి. ఇప్పుడు మీకు చేతి మీద సెగ్గడ్డ వస్తుంది, ఎలా వస్తుంది? హార్మోన్లు సెగమున్నా సెగ్గడ్డ వస్తుంది. అలాగే క్రిములు ఉన్నా కూడా చీముగడ్డలు వస్తాయి. గడ్డ రెండు రకాలు, క్రిములు ఉంటే చీముగడ్డలు, హార్మోన్ల సెగ ఉంటే సెగగడ్డలు. ఏదైనా గడ్డే కదా. మీ పొట్టలో ఉన్న నీటి బుడగలు కూడా అంతే. అయితే క్రిముల వల్ల లేకపోతే హార్మోన్ల వల్ల వస్తాయి అని చెప్పిన ఫస్ట్ డాక్టర్ ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు. అందుకే బహ్రైన్ నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి ఐవీఎఫ్లు చేసుకుని, ఆపరేషన్లు చేయించుకుని, ఒళ్ళు గుల్ల చేసుకుని, డోనార్లకు వెళ్ళి, సరుగేట్లకు వెళ్ళి కూడా పిల్లలు పుట్టక చివరికి మన దగ్గరికి వచ్చి లటుక్కున పిల్లలు, బుడింగిన పిల్లలు, డిష్కు డిష్కు పిల్లలు. ఎందుకు? మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులతో. ఆ మందు అమెరికాలోనే ఉంది, ఆఫ్రికాలోనే ఉంది, అంటార్కిటికాలోనే ఉంది, ఇండియాలోనే ఉంది, మీ సందులో ఉంది, మీ పక్కనే ఉన్న మెడికల్ షాపులోనూ ఉంది. నేను తయారు చేసినవి కాదు, మీ దగ్గర ఉన్న మందులే. ఎవరు ఏది ఎప్పుడు ఎంత డోసులో వాడాలనేది మాత్రమే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. చూసారా? మంచినీళ్ళతోనే వైద్యం చేస్తారు, కానీ ఎలా చేస్తారు? మంచినీళ్ళు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదని మీరు భయపడతా కూర్చుంటారు. మంచినీళ్ళ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదమ్మా? మంచినీళ్ళతో ట్రీట్మెంట్ చేయొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు. 3 లీటర్లు తాగితే నువ్వు బతికుంటావు, అమృతంలాగా పనిచేస్తుంది. 3 బిందులు తాగితే నువ్వు ఇవాళే చచ్చిపోతావు. 3 గ్లాసులు తాగితే వారం రోజుల్లో కంపు కొట్టిపోతావు, యూరిన్ రాక, మోషన్ రాక. మంచినీళ్ళు మంచిదా చెడ్డదా? మంచి చెడ్డ అనేది కాదు, ఒక గురువు సమక్షంలో అది ఎంత డోసులో వాడాలి అనేది తెలియడమే వైద్యం. ఇక్కడ కూడా అంతే. మీ ఊరిలో ఉన్న మందులే, మీ మెడికల్ షాపుల్లో ఉన్న మందులే, కానీ ఆ మందులు ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎంత డోసులో వాడాలనేదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇక్కడ మనం తయారు చేసిన మందులు కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. చక్కగా మీరు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు చాలా ఈజీగా. మన మామూలు బామ్మలు, ముత్తాతలు, జేజములు ఎలాగైతే ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారో, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా, అలాగే మనం తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం. ఇది న్యాచురల్ మెథడ్. ఆహారం ద్వారా, హార్మోన్లు సరిచేయడం ద్వారా, క్రిములను అడ్డం తొలగించుకోవడం ద్వారా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అదే విషయాన్ని మరి ఈరోజు వీళ్ళు కూడా ప్రూవ్ చేశారు. చక్కగా వారు కూడా ప్రెగ్నెన్సీ పొందారు, మనల్ని నమ్మారు, ప్రెగ్నెన్సీ పొందారు. గమిని లక్ష్మణరావు శ్రీకాకుళం నుంచి వచ్చి మరి మన దగ్గరికి వచ్చి వాడారు. ఎక్కడో గల్ఫ్లో, బహ్రైన్లో ఉద్యోగం చేసుకుంటూ మన వీడియో చూశారు. ఆ దుర్గాదేవి, కొండ మీద ఉన్న దుర్గాదేవి ఆ వీడియో చూపించింది. మీరు ఇందాకే చెప్పారు, ఒక వీడియో రూపంలో మిమ్మల్ని చూపించిందండి. మరలా విజయవాడ వచ్చా నేను, బహ్రైన్ నుంచి విజయవాడ వచ్చి మీ దగ్గరికి వచ్చి అటు దుర్గమ్మను దర్శనం చేసుకున్నాను, ఇటు డాక్టర్ బాబు మిమ్మల్ని దర్శనం చేసుకున్నాను. మరి మా కోరిక నెరవేరింది అని చెప్పి ఆయన చాలా సంతోషంగా ఇందాక చెప్పారు. అలాగే ఆయన సంతోషపడటం, ఆయన లాభపడటమే కాకుండా మీలో కూడా మార్పు రావాలి, మీలో కూడా ఆ బాధల నుంచి విముక్తి చేయాలి, మీకు కూడా ఆ మేలు చేయాలనే ఉద్దేశంతో మీకు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మన లక్ష్మణరావు గారికి మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్ అయ్యా లక్ష్మణరావు. ఇక ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ బుక్ని మీరు ఫాలో అవ్వాలి. ఇంతవరకు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చా, ఇప్పుడు ఎవరు మీ గర్భిణీ స్త్రీగా మీ ఆవిడ ఏం తినాలి ఏం తినకూడదు అనే బుక్ని ఫాలో అవ్వమనండి. ఓకే.